అంతన్నాడింతన్నాడే గంగరాజు. ఓ సారీ, సాంగ్లో గడిపాను. ఎందుకంటే మ్యాచ్కి ముందు ఇంగ్లాండ్ ఇండియా T20 సిరీస్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి మ్యాచ్లోనూ పరుగుల వరద ఖాయమని, 300 స్కోర్ కొట్టేస్తారా, ఎన్నిసార్లు కొట్టేస్తారు, రికార్డుల మీద రికార్డులు బద్దలవుతాయా అని చాలా డిస్కషన్స్ జరిగాయి. మన ఛానల్లో కూడా వీడియోలో అదే చెప్పుకున్నాను. ఎందుకంటే రెండు T20 హెవీ వెయిట్స్ మధ్య అదే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి. కానీ ఏం జరిగింది, ముందు పాడాను కదా, అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు, అద్దాల మేడన్నాడే గంగరాజు అన్నట్టే అయింది. ఎందుకంటే ఒక వన్ సైడెడ్ ఎన్కౌంటర్ చూసాం. టీమిండియా కంప్లీట్ డామినేషన్ ఇంగ్లాండ్ మీద, అన్ని విభాగాల్లోనూ బ్యాటింగ్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలోనూ కూడా కంప్లీట్ డామినేషన్తో రెచ్చిపోయింది. 5 మ్యాచ్ల T20 సిరీస్లో 1-0తో లీడ్ తీసుకుంది. సో ఈ మ్యాచ్లో ఏం జరిగింది, హై మూమెంట్స్ ఏంటి, కీ పర్ఫార్మర్స్ ఎవరు, ఇంగ్లాండ్ ఎక్కడ వెనబడింది, మనం అసలు ఎక్కడ తగ్గకుండా ఎలా ఆడాము అన్నది ఈ వీడియోలో చెప్పేసుకుందాం. సో మ్యాటర్ ఏంటంటే టాస్ దగ్గర నుంచి మ్యాచ్ చివరి క్షణం దాకా ప్రతిదీ మన ప్లాన్కి తగ్గట్టుగానే నడిచింది. ప్రతిదీ మనకు కలిసి వస్తూనే ఉంది. టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది అనమాట. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దానికి రీజన్స్ కూడా ఉన్నాయి. కానీ అన్నిటికన్నా షాక్ ఏంటంటే టీంలో మహమ్మద్ షమి లేడు. ఈ మ్యాచ్ కు ముందు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్స్ ఏంటంటే మహమ్మద్ షమి రిటర్న్ నవంబర్ 19, 2023 తర్వాత తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు అని అందరిలోనూ ఉన్న ఎక్స్పెక్టేషన్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ అది జరగలేదు. ఎందుకు, పిచ్కి తగ్గట్టుగా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ని తీసుకున్నారు. అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, ముగ్గురు స్పిన్నర్లు. హర్షదీప్ సింగ్ ఒక్కడే మెయిన్ పేసర్ అనమాట. అండ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ మాస్టర్ స్ట్రోక్. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ అండ్ టీమ్ మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని ఈ బౌలింగ్ యూనిట్ డెలివర్ చేసింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్, వాజీ వాజీ అంటే సింగ్ అనగానే నేను బల్లె బల్లె డ్యాన్స్లో అలాంటివి వేయను. అది చాలా మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది, చాలా రొటీన్ అయిపోయింది. కానీ పాజీ వారే వాజీ అనాల్సింది. ఎందుకంటే ఇప్పుడు T20లో ఇంటర్నేషనల్ T20లో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షదీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు, 2 పవర్ ప్లేలోనే తీశాడు. సో హర్షదీప్ కౌంట్ ఇప్పుడు 97కు పెరిగింది. యుజ్వేంద్ర చహల్ 96 మీద ఉంటే దాటేశాడు అనమాట. నెక్స్ట్ మ్యాచ్ ఇంకో 3 వికెట్లు తీస్తే సెంచరీలు కొట్టే వయస్సు మాది, వికెట్లతో సెంచరీ కొట్టేస్తాడు అనమాట. సో హర్షదీప్ సింగ్ పవర్ ప్లేలో 2 వికెట్లు తీసి మనకు చాలా మంచి స్టార్ట్ ఇచ్చాడు అనమాట. అండ్ దాని తర్వాత కంటిన్యూ చేసింది మిడిల్ ఓవర్స్లో మ్యాజిక్ కంటిన్యూ చేశాడు వరుణ్ చక్రవర్తి. వరుణ్ చక్రవర్తి విష్ణు చక్రం తిప్పినట్టు తిప్పేశాడు ఇంగ్లాండ్ బ్యాటర్లని. తన మిస్టరీ స్పిన్తో అసలు ఏ బాల్ ఎటు వెళ్తుంది, తన రిలీజ్ పాయింట్స్ పిక్ చేయలేక ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ చాలా ఇబ్బంది పడింది అనమాట. వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. అందులో ఒకే ఓవర్లో 2 వికెట్లు కూడా తీశాడు ఒకసారి. సో సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆర్సీబీ పాపం అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియా మ్యాచ్లోకి ఆర్సీబీ ఎందుకు వచ్చింది నేను చెప్తా. ఎందుకంటే ఆర్సీబీ 3 ప్లేయర్స్ ఉన్నారన్నమాట ఇప్పుడు ఇంగ్లాండ్ స్క్వాడ్లో. ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టన్ అండ్ జాకబ్ బెథెల్. ఈ 3 ఇంకొక రెండు నెలలు గడిస్తే ఇదే ఇండియన్ కండిషన్స్లో ఆర్సీబీ తరపున ఆడబోతున్నారు. కానీ ఎప్పుడైతే ఆర్సీబీకి పిక్ అయ్యారో మరి ఇయర్స్ తరబడి నడుస్తున్న ట్రెండ్ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఏంటో ఆర్సీబీకి వచ్చిన ప్లేయర్ పర్ఫామ్ చేయడు, ఆర్సీబీ నుంచి వెళ్ళిపోయిన ప్లేయర్ పర్ఫామ్ చేస్తాడు అనే ట్రెండ్ మనం చాలా ఏళ్ళగా చూస్తున్నాము. ఏమో అది జరిగిందేమో. ఈ 3 కలిసి కేవలం 7 పరుగులు చేశారు, 2 డకౌట్లు అనమాట అందరూ. సో ఆర్సీబీ ఫ్యాన్స్ ఏమనుకోకండి, బట్ ఎందుకో ట్రెండ్, ఆ బ్యాడ్ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో బ్యాక్ టు ద మ్యాచ్ వచ్చేస్తే కెప్టెన్ బట్లర్, జాస్ బట్లర్ ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 1 డౌన్లో వచ్చినా సరే తన రెగ్యులర్ ఓపెనింగ్ స్లాట్ను త్యాగం చేసి టీమ్ కాంబినేషన్స్ కోసం 1 డౌన్లో వచ్చాడు. తను ఒక్కడే అయిపోయాడు. 60+ రన్స్ కొట్టాడు. కానీ ఇంగ్లాండ్ ఓవరాల్గా 132 మాత్రమే చేసి ఆల్అౌట్ అయిపోయింది. చేసింగ్ దిగాం. ఫస్ట్ ఓవర్ కేవలం 1 రన్ వచ్చింది, జాఫర్ ఆర్చర్ వేసిన బౌలింగ్. అరే ఇది ఏమైనా టైట్ మ్యాచ్ అవుతుందా అంటే సెకండ్ ఓవర్లో సంజు శాంసన్ రెచ్చిపోయాడు. తన చిన్న క్యామియో ఆడేసాడు అనమాట. 20+ రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. ఇక తర్వాత డ్యూటీ ఎక్కాడు అభిషేక్, షేక్ ఆడిస్తా అన్నట్టు మన ఎస్ఆర్హెచ్ అభిషేక్ శర్మ రెచ్చిపోయి ఆడేశాడు. 230కి పైగా స్ట్రైక్ రేట్తో 79 రన్స్ చేశాడు అనమాట. ఒక సూపర్ ఇన్నింగ్స్తో అసలు మ్యాచ్ని లాగేసుకున్నాడు. అరే తొందరగా ఆడేద్దాం, రూమ్ గేట్ పార్టీ చేసుకుందాం, తొందరగా పడుకుందాం అన్న మోడ్లో ఆడాడు అనమాట. సో ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిన ఇన్నింగ్స్ అది. అండ్ అట్ ద సేమ్ టైం వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అభిషేక్ శర్మ కూడా తన ధనాధన్ హిట్టింగ్తో తన ఫామ్ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా చిన్న ఏదైనా కాస్త వెళుతుందంటే మన తెలుగు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అంతగా చూడలేకపోయాం. ఎందుకంటే తిలక్ వర్మ ఒక సపోర్ట్ ఇన్నింగ్స్ ఆడాడు అభిషేక్ శర్మకి. అండ్ నితీష్ కుమార్ రెడ్డికి బౌలింగ్ రాలేదు, బ్యాటింగ్ రాలేదు, కానీ ఫీల్డింగ్లో అద్భుతంగా ప్రదర్శన చేశాడు అనమాట. ఏంటంటే 4 లాపాడు, 2 అద్భుతమైన క్యాచ్లు తీసుకున్నాడు. సో ఎలాగోలా కంట్రిబ్యూట్ చేయాలన్న తపన, ఆ హంగర్ కనిపించింది తనలో. సో అది సంగతి. కోల్కతాలో ఫస్ట్ T20 అయిపోయింది. మనం 1-0తో లీడ్ తీసేసుకున్నాం. 25వ తారీఖున చెన్నైలో సెకండ్ T20 అనమాట. ఆ విశేషాలతో మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం మన క్రికెట్ విహారీలో. సో ఫస్ట్ టైం చూస్తున్నారా, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదంతా మందే, మాట్లాడేసుకుందాం, పిచ్చగా మాట్లాడేసుకుందాం. బాయ్ బాయ్.